హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చి ఇంకా శ్రావణ శుక్రవారం పూజ, అలాగే నేను శ్రావణ మాసం కోసం కొన్న ఐటమ్స్ ఏంటి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసుకుని చూడండి. ఇక్కడ ఇంకా ఫ్రైడే మొదటి శ్రావణ శుక్రవారం కదా, స్కూల్ ఉంది కాబట్టి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. నేను శ్రావణ మాసం కోసం స్పెషల్గా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని చాలా రోజులు అవుతుంది. మీతో షేర్ చేద్దామని చెప్పి వ్లాగ్లో చేద్దామని చూపిద్దామనుకుంటున్నాను. ఇక్కడ నేను మామూలుగా ఏదో బాగా చేసేసానని చెప్పట్లేదు. సింపుల్గా నేను ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం శ్రావణ శుక్రవారం అనగానే కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదా, అలా చేశాను. ఇంకా దీనికోసం పువ్వులు అయితే జాజి పువ్వులు అసలు దొరకడం లేదు కదా, చాలా కాస్ట్. అయినా సరే సువాసన పువ్వులు అమ్మవారికి ఇష్టమని ఇంకా మొత్తం నా దేవుడి మందిరం అంతా జాజి పూలు అలాగే చామంతి పువ్వులతో నింపేశాను. ఇంకా నేను ప్రసాదం ఏం చేయలేదండి, నార్మల్గా కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా పళ్ళు నైవేద్యం పెట్టేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవికి మనం బాగా స్పెషల్గా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే నేను కూడా ఇల్లంతా క్లీన్ చేసుకుని గడపలకి పసుపులవి బొట్లవి పెట్టుకుని గుమ్మాలకి అన్నీ ముగ్గులు పెట్టుకుని ఇంకా పూజ అయితే స్పెషల్గా చేసుకున్నాను మనశ్శాంతిగా. నా పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. ఇంకా వంట చేయాలి కదా క్యారేజీల్లోకి, ఆ వంట కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఇలా పెట్టుకుని పొద్దున్నే ధూపం వేసుకుని పూజ చేసుకుంటే ఆ హాయి అసలు ఇంత మాటల్లో చెప్పలేనిది. ఇంకా నేను ఇక్కడ అమ్మవారి పాటలు ఉంటాయి కదా, పాటలు శ్లోకాలు అవన్నీ పెట్టుకుంటూ ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. పిల్లలకైతే ఇవాళ పప్పు కూర ఏదో ఒకటి వండుతున్నాను. స్పెషల్ ఏం చేయలేదు వంట, ఇక్కడ నార్మల్గానే ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాను. ఇంకా సింపుల్గా ఆ రోజైతే ఇంకా ఈ మాత్రమే వ్లాగ్ అయితే షూట్ చేశాను. అండ్ చాలా ఎక్కువ పని ఉంటుంది కాబట్టి కొంచెం అలసిపోయి ఇంకా ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంక ఈ రోజుకి ఇంతే అనమాట. పూజ చేసుకున్నాను, వంట చేసుకున్నాను, అంతే. సో తర్వాత రోజు ఇంకా మేము కొంచెం 2-3 ఈ చిన్న క్లిప్పే తీసాను కదా, వ్లాగ్ అవ్వదు కాబట్టి నేను ఇంకా 2-3 డేస్ క్లిప్స్ కూడా యాడ్ చేసి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో పూజ అయిన తర్వాత ఇంకా నేను ఇట్లా కూర్చున్నాను. ఇది ఇంకా వాళ్ళ వీలుని బట్టి కొంతమంది అయితే మొదటి వారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా, మీరు ఎప్పుడు చేసుకున్నారు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా సెకండ్ సాటర్డే సండే 2 డేస్ లీవ్ వచ్చింది కదా, తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము. ప్యాన్ తీసుకొచ్చాము. ఈ ప్యాన్ అయితే ఇంకా అప్పటికప్పుడు అస్తమాను పునుకులు తినాలి అనిపించినప్పుడు ఎక్కువ ఆయిల్గా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఇవి కొంచెం ఇడ్లీ దోశ కాకుండా ఈ గుంట పొంగనాలు ట్రై చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నదే. కానీ మేము ఒకసారి మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాము, అది సరిగ్గా రాకపోవడము, ఇంకా దాని మీద చిరాకు వచ్చిందనమాట. ఇంకా తీసుకోకూడదు అని చెప్పి కుక్ అవ్వలేదన్నమాట సరిగ్గా. ఇంకా ఇదైతే ట్రై చేస్తే ప్యాన్ అనమాట, ఇది ప్యాన్ కాబట్టి బాగానే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసరికి 650 అనమాట, 650 చెప్పారు, 500కి ఇచ్చేసారు. ఇది కంపెనీదే అన్నారు. లిడ్ అది ఇచ్చారు, తర్వాత స్క్రబ్బర్ ఇచ్చారు. లోపల నాన్ స్టిక్ కూడా చాలా స్ట్రాంగ్గా బాగానే ఉందన్నమాట, కొంచెం బరువుగానే ఉంది. అసలుకి ట్రై చేద్దాము అని చెప్పి చూడటానికైతే బాగానే ఉంది, వస్తాయా రావా అన్నది మాకు డౌట్ అనమాట, సరిగ్గా కుక్ అవుతుందా లేదా అని. అది మాకు ఇంకా మైండ్లో ఉండిపోయింది కదా, ఒక్కసారి ట్రై చేద్దామని. ఇంకా ఇంట్లో అయితే ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండితో ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేద్దాం అని ఒకసారి వాష్ చేసేసాను. కొత్తవి తీసుకున్న తర్వాత ఒకసారి కడుక్కోవాలి కాబట్టి ఒకసారి సోప్తో వాష్ చేసేసుకున్న తర్వాత ట్రై చేస్తాను, చూడండి. ఇంకా బయట పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఇలా వేసి పెడితే బాగుంటుంది, ఇష్టంగా తింటారు అని చెప్పే ఆలోచనతో కొన్నాము. ఇంకా దీనికైతే 12 వచ్చారు, గుంట పొంగనాలు 12 వచ్చాయన్నమాట. ఒక ట్రిప్కి 12 అవుతాయి. ఇందులో కొంచెం పెద్ద సైజు కొన్నాం, దీనికంటే చిన్న సైజు కూడా ఉంది, బట్ పెద్దది కొనేసాము. ఇంకా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఇక్కడ ఈవినింగ్ టీ పెట్టుకుంటున్నాను. బయటకు వెళ్ళొచ్చి ఇది కొనేసి వచ్చామన్నమాట, గుంట పొంగనాలది 500 పెట్టుకొని. ఇంక ఇంటికి వచ్చేసి వేస్తున్నాను ఇడ్లీ పిండితోని.
దీంట్లో కొంచెం తినే సోడా వేసాను, కొంచెం పొంగుతాయని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసి వేసాను, కొంచెం పులిసిన పిండే, కొంచెం వరిపిండి కూడా యాడ్ చేశాను. మైదా ఏమేమి వేయలేదు, జస్ట్ వస్తాయా రావా అని ట్రై చేద్దాము, బాగుంటే వేసుకుందాము అని చెప్పి. ఇంకా ఇది దోసల పిండితో కూడా వేసుకోవచ్చు కదా, నేను నెక్స్ట్ టైం దోసల పిండి ఉన్నప్పుడు దాంతో కూడా ట్రై చేద్దాం. ఇంకా నేను ఒకవైపు వీడియో షూట్ చేసుకుంటూ ఒకవైపు అవి తీస్తున్నాను. సో ఒక వీడియో ఆఫ్ చేసి కొంచెం ఒకసారి రెండు హెల్ప్ ఉండాలన్నమాట. ఒక స్పూన్తోనూ వాళ్ళు ఇచ్చిన దాంతోనూ రెండింటితోనూ తీస్తుంటే వచ్చేసింది. అసలు నాకు రావట్లేదని, కానీ నాన్ స్టిక్ కదా, వెంటనే అది కుక్ అవ్వగానే వెంటనే టర్న్ అయిపోతుంది. బాగుంది, చాలా బాగుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఎర్రగా మొత్తం అంతా కుక్ అయిపోయింది. సూపర్గా వచ్చినాయి అయితే అసలు. ఇంకా ఈజీగా పిల్లలకి చక్కగా చేసి పెట్టేయచ్చు. ఇంకా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా ఇడ్లీ పిండితో వేసాను కదా, దోసల పిండితో కూడా ట్రై చేయాలి ఒకసారి. ఇంకా 500 పెట్టి కొన్నందుకు వర్తి అనమాట. ఇది చాలా బాగుంది ప్యాన్. ఇదైతే నేను ఆన్లైన్లో ఏం కొనలేదు, బయట బజార్లోనే కొన్నాను. ఆన్లైన్ షాపింగ్ కంటే మనం చూసుకుని ఇట్లా మన కళ్ళెదురకుండా మనం చూసుకుని తెచ్చుకోవడం చాలా బెటర్ కదా. నాకు అందుకే ఆన్లైన్ షాపింగ్ అంతగా నచ్చదు. బయట మార్కెట్లో కొనడానికే ట్రై చేస్తాను ఎక్కువ. ఏమైనా అవసరం ఉంటే రెడీమేడ్గా అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చేసుకోవడమే. ఇంకా ఆఫర్లు అలాంటివి నేను ఎక్కువగా నమ్మను అనమాట. ఒక 100-200 ఎక్కువైనా పర్వాలేదు, కానీ మనం ఎదురకుండా తీసుకుని చూసుకుని నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసేయచ్చు కదా, వాళ్ళకే ఇచ్చేయచ్చు, ఇంకోటి మార్చుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ మనకి ఉంటాయి కాబట్టి నేను బయటకు వెళ్ళే కొంటాను. ఏదైనా సరే ఇంకా ఆన్లైన్లో కొన్నాను. అన్నీ వేసిన తర్వాత ఇలా హాట్ బాక్స్లోకి తీసేసి రెడీ పెట్టేసుకున్నా. ఇంకా పిల్లలు వచ్చి తినేశారు. ఇంకా స్నాక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నేను థంబ్నెయిల్లో పెట్టిన విషయానికి అయితే వస్తాను. నేను శ్రావణ మాసం కోసం కొన్ని ఐటమ్స్ కొన్నానని చెప్పాను కదా, సో ఇవే అన్నమాట. నేను కొనలేదు, మా వారు కొన్నారు. ఇదైతే వెండి పువ్వులు అమ్మవారికి కానీ ఎవరికైనా మనం అష్టోత్తరం చేసుకుంటాం కదా, 108 నామాలతో అష్టోత్తరం చేసుకున్నప్పుడు ఈ వెండి ఫ్లవర్స్ లేదా వెండి మీద గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి కదా, 108 ఫ్లవర్స్ అవి తీసుకున్నాము. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ ఫ్లవర్స్. ఇంకా ఇది కూడా వెండిదే అనమాట. అమ్మవారి లక్ష్మీదేవి విగ్రహం చిన్నది, మరీ చిన్నది కాదు, మీడియంగా ఉంటుంది. వీడియోలో ఇలా కనబడుతుంది కానీ బాగుంది అమ్మవారు అనమాట. సో నాకైతే ఇది తీసుకోవడం, ఏదైనా వెండి తీసుకోవడం అన్నది డ్రీమ్ అనమాట. దేవుడివి చిన్న విగ్రహాలు అలాంటివి వెండితో ఉండడం అన్నట్టు నాకు చాలా ఇష్టము. సో అలాంటిది అనుకోకుండా మా వారైతే ఇది చూడగానే తీసేసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అమ్మవారు, అలాగే అమ్మవారి కోసం 108 నామాలతో వెండి ఫ్లవర్స్ 2 తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఒకసారి తీసుకున్నాము. తర్వాత ఎందుకో కానీ అప్పటికప్పుడు మేము దేనికో షాప్కి వెళ్తే ఇవి తీసేసుకున్నామన్నమాట. వెంటనే ఇంకా అష్టలక్ష్ముల చెంబు అయితే సర్ప్రైజ్ అనమాట. నేను ఇది అష్టలక్ష్ముల చెంబు వెండిది నేను మా వారిని కొనమని అడుగుతున్నాను, కానీ అంత వెండివి ఇంట్రెస్ట్గా కొనరనమాట. ఒకసారి వెళ్ళి సర్ప్రైజ్గా ఈ వెండి మొత్తం చెంబు తీసుకొచ్చేసారు. ఇంకా ఈ సంవత్సరం అయితే అమ్మవారి విగ్రహం చిన్నది, అలాగే పువ్వులు, ఈ వెండి అష్టలక్ష్ముల చెంబు. ఈ చెంబు కూడా చాలా కాస్ట్, అది నాకు ఎంతో ఏంటో తెలీదు. ఈ చెంబు అయితే చాలా బాగుంది, వెయిట్గా ఉంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువే పడి ఉంటుంది. ఇంకా అష్టలక్ష్ములు అమ్మవార్లు 8 మంది అష్టలక్ష్ములు ఉంటారు కదా, అలాగా కలశం మీద పెట్టుకుంటాం కదా, కలశం చెంబు వెండిది కొన్నారనమాట. ఈ 3 ఇది 3 ఐటమ్స్ కొని ఒక 8 months అవుతుందేమో, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కొన్నారనమాట. ఇంకా అదే టైంలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏం కొన్నారు అనేది నేను ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడైనా వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అసలు ఇలాంటి ఐటమ్స్ ఇష్టపడని, ఇంట్రెస్ట్ లేని మా వారు సడన్గా కొనేసి తెచ్చేసరికి చాలా సర్ప్రైజ్ అయింది కదా, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే నా శ్రావణ మాసం షాపింగ్, మొదటి శుక్రవారం పూజ,
అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను కదా. మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.